ఈరోజు మన టాపిక్ కోస్టల్ ఏరియాస్. ద ప్లేస్ ఆర్ అన్ ఏరియా వేర్ సీ ఆర్ ఓషన్ మీట్స్ ద ల్యాండ్ ఈజ్ కాల్డ్ కోస్టల్ ఏరియాస్. అంటే ఒక ల్యాండ్ని ఒక సీ టచ్ అయితే దీన్నే కోస్టల్ ఏరియాస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎక్సెట్రా. ఇండియా కోస్టల్ లైన్ టచెస్ 13 స్టేట్స్ అన్నట్టు. ఇండియా యొక్క కోస్టల్ లైన్ 13 స్టేట్స్ని టచ్ చేస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2: ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఏంటంటే రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ, కావేరి ఫార్మ్స్ డెల్టా. ఈ రివర్స్ అనేవి డెల్టాని ఫామ్ చేస్తాయి ఇన్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఈ డెల్టా అనేది వెరీ ఫర్టైల్ అండ్ ప్రొడక్టివిటీ ఫర్ అగ్రికల్చర్ కోసం ఇది చాలా యూజ్ అవుతాయి అన్నట్టు ఈ డెల్టా, ఎందుకంటే అవి చాలా ఫెర్టైల్ కాబట్టి. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ స్ట్రెచెస్ ఫ్రమ్ కేరళ టు గుజరాత్ పాసింగ్ త్రూ ది కర్ణాటక. కేరళ నుంచి గుజరాత్కి ఉన్న ఈ వీటిని వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అని అంటాము. క్యారెక్టరిస్టిక్స్: ఎరోషన్. ఇవి ఎరోషన్ జరుగుతాయి ఎందుకు అంటే ఇప్పుడు ఒక రివర్ ఉందనుకో, రివర్ నుంచి వాటర్ పోతుంది. ఈ వాటర్తో పాటు అది ఫర్టైల్ శాండ్ని కూడా తీసుకొని వెళ్తుంది. సో ఎరోషన్ జరుగుతుంది, ఇక్కడ సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. కోస్టల్ ల్యాండ్ ఫార్మ్స్. అండ్ దెన్ మనకి ఈ బీచెస్ కూడా ఫామ్ అవుతాయి కదా, ఈ బీచెస్ ఫామ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ వాటర్ అన్నట్టు. బయోడైవర్సిటీ సపోర్ట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎక్కడైతే మనకి వాటర్ అండ్ ల్యాండ్ ఉందో అక్కడ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈజీగా ఉండగలుగుతాయి. ఎకనామిక్ ఇంపార్టెన్స్. కోస్టల్ ఏరియాస్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ది ఎకనామీ విత్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫిషింగ్, షిప్పింగ్. ఫిషింగ్ అంటే తెలుసు కదా, దాని నుంచి మనకి మనీ అనేది మనం ఎర్న్ చేయగలుగుతాం. అండ్ షిప్పింగ్ అంటే సెండింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యూజింగ్ షిప్స్. ఈ షిప్పింగ్ చేయడం వల్ల కూడా మనీ అనేది మనం సంపాదించగలుగుతాం. సో అందుకని ఇది ఎకనామికల్గా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.